ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 26ని వికలాంగుల ఆత్మ గౌరవ దినోత్సవంగా, వికలాంగుల పోరాట దినోత్సవంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జరుపుకుంటూ ఉంటుంది. ఈరోజు వికలాంగుల పోరాట దినోత్సవాన్ని గౌరవనీయులు వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకిష మాదిగ గారి నాయకత్వంలో చేయూత పింఛన్దారుల మహాధర్నాగా ఇందిరా పార్క్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది, వందలాది మంది వికలాంగులతో నిర్వహించబోతా ఉన్నాం. మేము చేయూత పింఛన్దారుల మహాధర్నాను పోరాట దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ తో పాటు చేయూత పెన్షన్లను పెంచుతానని డిసెంబర్లోనే గత ప్రభుత్వాలను బొంద పెడితే నేను వచ్చి కొత్త ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయూత పెన్షన్దారులందరూ కూడా 2,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 పెంచుతానని, అదేవిధంగా వికలాంగులకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయల పెన్షన్ ని 6,000 పెంచుతానని ప్రగల్భాలు పలికి డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11 నెలలు గడుస్తున్న 100 రోజుల్లోనే చేయూత పెన్షన్లకు పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 300 రోజులు గడుస్తున్నా కూడా పెన్షన్ పెంచకపోవడాన్ని నిరసిస్తూనే ఈసారి మేము పోరాట దినోత్సవాన్ని చేయూత పెన్షన్దారుల మహాధర్నాగా నిర్వహిస్తా ఉన్నాం. పెన్షన్దారులు వెళ్ళి పెన్షన్ అడగట్లేదు, వికలాంగులం కానీ వృద్ధుల వితంతువులు కానీ. వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వమన్నాం. మీ యొక్క రాజశేఖర రెడ్డి గారు 2007 నవంబర్ 26న నిజాం కాలేజ్ గ్రౌండ్ లో మేము మీటింగ్ పెట్టినప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ మీద గౌరవనీయులు పెద్దలు మందకిష మాదిగ గారు వికలాంగుల పెన్షన్ 1,500 రూపాయలు చేయాలని ఆహ్వాన నిరాదీక్ష చేస్తున్నటువంటి రోజుల్లో ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మల్లిరవి గారు మాకు ఒక హామీ పత్రాన్ని కూడా రాసిచ్చాడు. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ నేను ఒప్పుకుంటున్నాము, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ అసెంబ్లీ తీర్మానం చేసి సరిపోతుందని మాకు 2008 మార్చిలోనే మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2008 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హామీని అమలు చేయమంటా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని రూపొందించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వికలాంగుల హక్కుల చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ హక్కుల చట్టానికి ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఇవ్వలేదని ఈ రోజు హైకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా 2007లోనే వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకిష మాదిగ గారు ఆర్టీసీ బస్సులలో వికలాంగులకు అంత ముందే 83లో టీడీపీ ప్రభుత్వము 50% రాయితీని కల్పించింది. వికలాంగులందరూ కూడా ఉచితంగా ఇవ్వాలని 2007లోనే మేము ప్రభుత్వాన్ని కోరాం. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా ఇచ్చింది తప్ప వికలాంగులను విస్మరించడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ, మాజీ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇంకా స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానివ్వండి, వికలాంగుల హక్కుల చట్టం ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, ఇతర డిమాండ్ల మీద మేము 11 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాం. ఆ 11 డిమాండ్లు సాధించుకునేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి కూడా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నా, గత ప్రభుత్వాలలో మేము 14-18 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇంతటి నిర్లక్ష్యమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంతటి అనివార్యమైనటువంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ చూడలేదని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు అందరాంబాబు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్. మా చైర్మన్ రాష్ట్ర అధ్యక్షులు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.